ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు వెనుజులా. ఈ దక్షిణ అమెరికా దేశం కేవలం ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమే కాదు, ప్రకృతి ప్రసాదించిన అద్భుత నిధి. అపారమైన చమురు నిక్షేపాలు, ఆకాశాన్ని తాకే జలపాతాలు, ప్రపంచ సుందరీమణుల పురిటి గడ్డగా వెనుజులాకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే ఈ సంపదే ఆ దేశానికి శాపంగా మారిందా? అమెరికా వంటి అగ్రరాజ్యాల దృష్టి ఈ దేశంపై ఎందుకు పడింది అనే విషయాలను లోతుగా పరిశీలిస్తే ఆసక్తికరమైన నిజాలు వెలుగులోకి వస్తాయి. దక్షిణ అమెరికా ఖండానికి ఉత్తర భాగంలో కొలంబియా, బ్రెజిల్, గయానా దేశాల సరిహద్దుల మధ్య వెనుజులా కొలువుదీరి ఉంది. దీని అధికారిక నామం బొలివియన్ రిపబ్లిక్ ఆఫ్ వెనుజులా. దాదాపు 9.16 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఈ దేశంలో సుమారు 3.1 కోట్ల మంది జనాభా నివసిస్తున్నారు. లాటిన్ అమెరికా దేశాల్లో పట్టణీకీకరణ ఎక్కువగా జరిగిన దేశాల్లో వెనుజులా ఒకటి. ఇక్కడి ప్రజలకు బేస్బాల్ ఆట అంటే ప్రాణం. అమెరికా ప్రభావం వల్లనో ఏమో కానీ దక్షిణ అమెరికా అంతటా ఫుట్బాల్ క్రేజ్ ఉన్నప్పటికీ వెనుజులాలో మాత్రం బేస్బాల్కే అగ్రతాంబూలం. వెనుజులా పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది అక్కడి అందగత్తెలు. ప్రపంచ సుందరి, విశ్వసుందరి వంటి అంతర్జాతీయ పోటీల్లో ఈ దేశం సృష్టించిన రికార్డులు సామాన్యమైనవి కావు. ఇప్పటి వరకు ఈ దేశం 7 సార్లు మిస్ యూనివర్స్ టైటిల్స్ని గెలుచుకుంది. 6 సార్లు మిస్ వరల్డ్, 9 సార్లు మిస్ ఇంటర్నేషనల్ కిరీటాలను కైవసం చేసుకుంది. వెనుజులాలో అందాల పోటీలను కేవలం వినోదంగా చూడరు, వాటిని ఒక జాతీయ క్రీడలా భావిస్తారు. ప్రతి ఏటా జరిగే మిస్ వెనుజులా పోటీల కోసం దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తుంది. 1981లో మిస్ యూనివర్స్ గెలిచిన ఐరీన్ సేజ్ ఏకంగా దేశ అధ్యక్ష పదవికి పోటీ చేయడం ఇక్కడి మహిళల చైతన్యానికి నిదర్శనం. ప్రకృతి ప్రేమికులకు వెనుజులా ఒక స్వర్గధామం. ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన జలపాతం ఏంజిల్ ఫాల్స్ ఉంది. దాదాపు 979 మీటర్ల ఎత్తు నుండి జాలువారే ఈ జలపాతం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఇక మర్కైబో సరస్సు మరో వింతకు నిలయం. ఇక్కడ ఏడాదిలో దాదాపు 260 రోజుల పాటు రాత్రి వేళల్లో నిరంతరం మెరుపులు మెరుస్తూనే ఉంటాయి. దీన్ని స్థానికులు మర్కైబో లైట్ హౌస్ అని పిలుస్తారు. దట్టమైన అమెజాన్ అడవులు, విశాలమైన పశ్చిమ బయళ్లు, యాండీస్ పర్వత శ్రేణులు ఈ దేశ అందాన్ని రెట్టింపు చేస్తాయి. వెనుజులా ప్రధాన బలం, బలహీనత కూడా ఆ దేశంలోని సహజ వనరులే. ప్రపంచంలోనే అత్యధికంగా చమురు నిల్వలు ఉన్న దేశం ఇదే. సౌదీ అరేబియా కంటే కూడా ఎక్కువ చమురు ఇక్కడ ఉంది. సుమారు 300 బిలియన్ బ్యారెళ్లకు పైగా చమురు నిల్వలు ఉండడం వల్ల ఒకప్పుడు ఇక్కడ పెట్రోల్ మంచినీటి కంటే చౌకగా లభించేది. అలాగే ప్రకృతి సంపద, అపార సహజ వాయువుకు కేర్ ఆఫ్ వెనుజులా గడ్డ. ప్రపంచంలోనే 7వ స్థానంలో నిలిచేలా ఇక్కడ అపారమైన గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి. బంగారం, బొగ్గు, ఇనుప ఖనిజంతో పాటు వాహనాల బ్యాటరీల్లో వాడే కోల్టాన్, థోరియం వంటి విలువైన ఖనిజాలు కూడా ఇక్కడ విస్తారంగా ఉన్నాయి. ఇంతటి అపార సంపద ఉండడం వల్లే అంతర్జాతీయ రాజకీయాల్లో వెనుజులా ఎప్పుడూ కీలకంగా ఉంటుంది. ముఖ్యంగా చమురు అవసరాల కోసం అమెరికా వంటి దేశాలు వెనుజులాపై ప్రత్యేక దృష్టి సారిస్తుంటాయి. సంపద ఉన్నంత మాత్రాన సుఖశాంతులు ఉండవని వెనుజులా ప్రస్తుత పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. 1811లో స్పెయిన్ నుండి స్వాతంత్ర్యం పొందిన తర్వాత ఈ దేశం అనేక రాజకీయ ఒడిదుడుకులను ఎదుర్కొంది. గత కొన్నేళ్లుగా అధ్యక్ష పాలనలో వచ్చిన మార్పులు, అమెరికా విధించిన ఆంక్షల వల్ల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఒకప్పుడు ధనిక దేశంగా ఉన్న వెనుజులాలో నేడు ద్రవ్యోల్బణం ఆకాశాన్ని అంటుంది. కరెన్సీ విలువలు దారుణంగా పడిపోవడంతో కిలో చికెన్ లేదా పాల ప్యాకెట్ కొనాలన్నా సంచుల కొద్దీ డబ్బులు తీసుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. దీనివల్ల లక్షలాది మంది ప్రజలు ఆహారం, ఉపాధి కోసం పొరుగు దేశాలకు వలస వెళ్తున్నారు. వెనుజులా ఒక చారిత్రక సంధి కాలంలో ఉంది. అమెరికా తీవ్ర జోక్యం ఇప్పుడు ఏకంగా మెరుపు దాడి చేసి అధ్యక్షుడు నికోలస్ మదురోను అరెస్ట్ చేసి అమెరికాకు దౌర్జన్యంగా తీసుకువెళ్లడం లాంటి వార్తలు ఆ దేశ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా చేస్తున్నాయి. అపారమైన ప్రకృతి సంపద, తెలివైన ప్రజలు ఉన్నప్పటికీ సరైన రాజకీయ దిశ నిర్దేశం లేకపోవడం ఆ దేశాన్ని సంక్షోభంలోకి నెట్టింది. రాబోయే రోజుల్లో వెనుజులా మళ్లీ తన పూర్వ వైభవాన్ని సంపాదించుకుంటుందా లేదా అనేది కాలమే సమాధానం చెప్పాలి.